హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ వరకు వస్తామని మాత్రం అస్సలు అనుకోలేదండి. మొత్తానికి మీ సపోర్ట్తో ఇంత దూరం వచ్చాము. అనుకున్నట్టుగానే ఇంటర్వ్యూ అయితే సక్సెస్ఫుల్గా అయింది. ఏం క్వశ్చన్స్ వేసారా అనుకుంటున్నారా? పెద్దగా ఏం లేదండి, మీరు వేసేవి అన్నీ కామెంట్ బాక్స్లో మీరు వేస్తారు కదా, అవే క్వశ్చన్స్ అండి. అక్కడ కూడా మేము కూడా మీకు ఏమేమి చెప్తామో మళ్ళీ అక్కడే. ఇంకా నేను చెప్పేదానికంటే మీరు ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత మీరు చూస్తే మీకే అర్థమైద్ది. మొత్తానికైతే ఇంటర్వ్యూ అసలు చేసినట్టయితే అనిపించలేదు. ఫస్ట్ కొంచెం భయం అనిపించింది, అని తర్వాత ఇప్పుడైతే ఈసారి ఏమనిపించలేదండి. అసలు అయిందే తెలియలేదు. 1/2 అవర్ అయిందంట, అప్పుడే 1/2 అవర్ అయిపోయిందా అనుకున్నామండి. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాతనైతే మా తమ్ముడు బయటికి తీసుకెళ్ళాడండి. చూస్తున్నారు కదా, హోటల్ వచ్చేసి బాటిల్ రూఫ్. ఫస్ట్ దిల్సుఖ్ నగర్లో ఉన్నప్పుడైతే రెగ్యులర్గా ఒకటే దగ్గరికి తీసుకెళ్ళేవాడు. అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుండేది. ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత మరి ఫుడ్ ఎట్లుంటుందో, ఏ హోటల్కి తీసుకెళ్ళాలని బాగా ఆలోచించి ఇక్కడికి తీసుకొచ్చాడండి. కింద చూస్తున్నారు కదా, ఇక్కడైతే డ్యాన్సెస్ అవి చేస్తారంట. పైన వచ్చేసి ఇట్లా ఓపెన్గా ఉందండి, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మా ఆయన అయితే బటర్ఫ్లై ఇక్కడ ఒక ఫోటో తీయంటే మా తమ్ముడు పాట పాడుతున్నాడు, బటర్ఫ్లై బటర్ఫ్లై వేరారు కోయి. మా తమ్ముతో వెళ్తానైతే మొత్తం ఇక సందడి ఒకటి ఉంటే కోతి జోకులు వేస్తాడు. అసలు టైం అనేది తెలియదు, అంత టైం పాస్ అయింది. అసలు 2-3 డేస్ అయితే అస్సలు టైం తెలియకుండా గడిచిపోయిందండి. హోటల్లో ఇది వచ్చేసి చెప్పాను కదా, బాటిల్ రూఫ్. ఇక్కడ ఓపెన్ ప్లేస్ అంటే చలి బాగుంది, బాగా చల్లగా ఉండడంతో బయట కూర్చోలేదండి. కొంతమంది బయట కూర్చున్నారు, కొంతమంది ఎవరికి ఇష్టమైన దగ్గర వాళ్ళు. మేమైతే లోపలికి వెళ్ళామండి. లోపల కొంచెం వెచ్చ ఉంది, అయినా వాళ్ళు ఏసీ ఆన్ చేస్తే మాకేమో అసలు ఫుల్ చల్లగా ఉంది. బయట లోపల తేడా లేకుండా అయిపోయింది అనుకో. ఏసీ వేయడంతో చాలా చలి పెట్టింది, కూల్గా ఉంది. చూస్తున్నారు కదా లోపల ఎట్లా ఉందో. మా అన్నయ్య తమ్ముడు అంటే ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ వేసిండ్రు, ఏం మాట్లాడిండ్రు అనుకుంటూ అట్లా. వెంకటేష్ ఎక్కువ చేస్తున్నారు కదా రీల్స్ అనేసి అన్నీ మాట్లాడుకుంటూ అట్లా సరదాగండి. మా అన్నయ్య అయితే అటు ఇటు బాగా తిరిగేసి బుక్ని చూస్తున్నాడు ఏం ఆర్డర్ చేయాలి అనేసి. చూసి మొత్తానికైతే రాజుగారి కోడి పలావ్ ఆర్డర్ చేశాడండి. చూస్తున్నారు కదా ప్లేట్లు అయితే ఎట్లున్నాయో. వీటిని చూస్తే ఏం గుర్తుకొస్తుంది? నాకైతే మనం చపాతీ చేస్తాం కదా, రొట్టె పెంకలు. వెనక వైపు చూస్తేనే తెలుస్తుంది ప్లేట్ అనేసి, ముందు వైపు చూస్తే మాత్రం అది అసలు రొట్టెలు కాల్చి పెనం ఎట్లయిద్దో అట్లా ఉన్నాయి. ఈ ప్లేట్లలో మనం ఇప్పుడు భోజనం చేయాలా అనుకుంటున్నామండి. కొంచెం వెరైటీగా ఉన్నాయి కదా, నేనైతే ఎప్పుడు చూడలేదు. వేరే హోటల్లో అయితే వేరే రకంగా ఉంటాయి కదా, ఇక్కడ మాత్రం ఇట్లా ఉన్నాయండి. భోజనమే కాదండి, మందు ఫెసిలిటీ కూడా ఉంది. కానీ మా ఇంట్లో మాత్రం తెలుసు కదా, అబ్బాయిలు ఎవ్వరు తాగరు. అన్నయ్య వాళ్ళైనా మా ఆయనైనా వీళ్ళందరికీ తాగే అలవాట్లేదు. ఓన్లీ ఇక మా అన్నయ్య వాళ్ళ తమ్ముడు బ్రదర్స్ గురించి అయితే మీకు తెలుసు, ఒక బిర్యానీ తప్ప ఈ నాన్ వెజ్ కూడా వేరే ఏం తినరండి. ఫుడ్ అయితే చాలా బాగుందండి. అసలు బిర్యానీ అయితే అసలు మీరైతే వెళ్ళిన వాళ్ళు ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయాలి, అంత బాగుంది. నాకైతే బాగా నచ్చింది. స్పైసీగా తినే వాళ్ళకి మంచి టేస్టీ ఫుడ్, టేస్టీగా స్పైసీగా చాలా బాగుంది. అందరూ అయితే ఇంటర్వ్యూ కోసం వెళ్ళలేదండి. అన్నయ్య వాళ్ళు అయితే వాళ్ళ జాబ్ పని మీద వచ్చిండ్రు. ఒక 4 days ఉండాల్సి వచ్చింది. దాంట్లో మేము కూడా అదే టైంకు వెళ్ళడంతో మంచిగా అందరం కలిసి అట్లా టైం స్పెండ్ చేయడం జరిగింది. బయటకు వెళ్ళడం కానీ, ఇంటర్వ్యూకి కానీ, మళ్ళీ తర్వాత స్వర్ణగిరికి అటు వెళ్ళినాం. అసలు 3-4 days అయితే అసలు తెలియకుండా టైం గడిచిపోయిందండి. 4 రోజులైనా కూడా మా తమ్ముడు ఇంకొక రోజు ఉండు అంటే, నువ్వు అట్లనే అంటావు, నీకేం పనిలేదు, ఇక మాకు పనిలేదు నీకు పనిలేదు అనేసి వచ్చేసినామండి. అస్సలు వెళ్ళనివ్వలేదు. చూస్తున్నారు కదా, ఫుడ్ తినేసి ఇక మెల్లగా అంటే ఇంటర్వ్యూలో ఏం మాట్లాడినాం అవి దాని గురించే కాసేపు మాట్లాడుకొని ఇంటికి వెళ్ళామండి. ఇంటర్వ్యూ అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఇక చూసి మీరే చెప్పాలి ఎలా ఉందో. అయిపోయిందండి. వెళ్తున్నా, మాకు తెలియకుండా వెనక నుంచి తీస్తున్నారు వీడియో. కిందనేమో అంటే డ్యాన్స్ వేస్తారంట, మనకు డ్యాన్స్ అవన్నీ వద్దు అనేసి వెళ్తున్నామండి.